హలో అండి, ఈరోజు మనం సామర్లకోట నుంచి దివిలికి ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. మీరు ఇంతకుముందు చూసే వీడియో చూస్తుంటారు, పార్ట్ 1 అది, పార్ట్ 2 ఇది. ఇక్కడ నుంచి మనం దివిలికి బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. అక్కడికి వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దర్శనం చేసుకుందాం. మీరు సామర్లకోట నుంచి దివిలికి రావాలంటే కేవలం 20 రూపాయలు అయిపోతుంది. అంటే ఆటో అయితే మాత్రం చాలా కష్టం. నేనైతే రావద్దని చెప్తున్నాను, ఆటో చాలా ఎక్కువ. ఫైనల్గా మనం అయితే గుడి దగ్గరకు వచ్చేసామండి. శ్రీ శృంగార వల్లభ స్వామి ముఖద్వారం. ఈ గుడి చరిత్ర తీసుకుంటే కనుక 9000 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన గుడి, తొలి తిరుపతి ఇది. మీరు సామర్లకోట నుంచి కానీ పిఠాపురం నుంచి కానీ రావాలనుకుంటే కనుక నేను ప్రిఫర్ చేసేది మీ అందరికీ కూడా ఒకటే, ఏంటంటే బస్సులోనే రండి. ఆటోస్ అనేది చాలా ఇబ్బంది, ఎందుకంటే మనిషికి వచ్చేసి ఇద్దరికి కలిపి 300 తీసుకుంటారు, చాలా ఎక్కువ. ఆటో అదే బస్కి అయితే కనుక 30 రూపాయలతో పోద్ది. మనకి పార్వతీ సమేత సోమేశ్వర స్వామి అదే దేవాలయం ఎక్కడైతే ఉందండి, మనకి ఎంట్రన్స్లో గుడి పక్కనే ఉంటుంది. ముందు ఈ గుడి వచ్చిన తర్వాతే మనకి 9000 సంవత్సరాల తొలి తిరుపతి దేవస్థానం అయితే వస్తుంది. ఓం నమ శివాయ. మీరు ఎవరైనా సరే ఈ గుడికి రావాలంటే కనుక ఒకసారి దీన్ని స్కిప్ చేసుకుని అలా చూడండి, దీన్ని పాజ్ చేసి చూడండి. గుడి టైమింగ్స్ చూసుకుంటే కనుక ఉదయం 6 గంటల, మధ్యాహ్నం 12:30 గంటలు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు గుడి ఉంటుందండి. స్వామివారి దేవస్థానానికి ముఖద్వారం అండి ఇదంతా కూడా. మనకి ఇది పెద్దగా ప్రాచుర్యాన్ని లేకపోవడం వల్ల మనకి జనాలు భక్తులు కూడా చాలా తక్కువ. బట్ శనివారం అయితే ఎక్కువగానే వస్తారేమో అనుకుంటున్నాం. మనకి స్వామివారి పైన శేషవాహనం పైన కొలువై ఉన్నారు. మనకి ఎంట్రన్స్ ఇదంతా కూడా గర్భాలయంలోకి వచ్చి అంతరాలయంలో ఇదంతా కూడా గర్భాలయం కదండి, అంతరాలయం. మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. కేవలం 2 నిమిషాల దర్శనం అయితే అయిపోయిందండి. కానీ భక్తులు చాలా తక్కువగానే ఉన్నారు. మనకి లోపల స్వామివారిని వీడియోలు ఫోటోలు తీయడానికి అనేది అలవ్ లేదు, అందుకని మనం చూపించడానికి కుదరదు. స్వామివారి అంతరాలయం ఇదంతా కూడా. గర్భాలయంలోకి వెళ్ళి వీడియోలు తీయడానికి అసలు ఒప్పుకోరు. స్వామివారి దేవస్థానం పుట్టి దగ్గర కొన్ని 9000 సంవత్సరాల క్రితం పురాతనమైన దేవాలయం అండి ఇది. ఇక్కడ స్వామివారు 9000 సంవత్సరాల క్రితం వెలిశారు. అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానానికన్నా చాలా పురాతనమైన ఈ గుడి ఇప్పటికే అభివృద్ధిలోకి నోచుకోవడానికి సరైన బస్ ఫెసిలిటీస్, రోడ్డు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల దీనికి జనాలు కూడా చాలా తక్కువగానే వస్తున్నారు. అయితే వారంలో మాత్రం ఈ గుడికి చాలా తాకిడి ఎక్కువగానే ఉంటుంది. తొలి తిరుపతిగా పేరుగాంచిన మన శ్రీ శృంగార వల్లభేశ్వర స్వామి వారి దేవస్థానం అనేది ఇక్కడ మనకి దివిలికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సామర్లకోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా రావాలనుకుంటే కనుక సామర్లకోట రైల్వే స్టేషన్కి మనకి వేరే ప్రాంతాల నుంచి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ నుంచి బస్సులో అయితే దివిలికి రావచ్చు. దివిలి నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఆటోలో అవైలబిలిటీ ఉంటాయి. ఇదే కాకుండా మనకి ఇక్కడ నుంచి పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు ఇవన్నీ ఏరియాల నుంచి కూడా ప్రతి వారం భక్తులు అనేది చాలా అధిక సంఖ్యలో వస్తారు. శనివారం ఈ రోజుల్లో వస్తే కనుక మనకి ఇక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనాలు అయితే ఈ తిరుపతికి అయితే వచ్చే అవకాశం వస్తున్నారు అని మనకు చెప్తున్నారు. మనం చూసుకుంటే కనుక ఈ తొలి తిరుపతి 9000 సంవత్సరాల క్రితం మన పెద్ద తిరుపతి కన్నా ముందు నుంచే ఉన్నది ఇది. అందుకే దీన్ని తొలి తిరుపతి అంటారు. తర్వాత వచ్చింది వెంకటేశ్వర స్వామి తిరుపతి. చర్చ చేసే